యెహెజ్కేలు 19వ అధ్యాయము మొదటి 9 వచనాలు చదువుకుందాం, ధ్యానించుకుని ఆరాధనలోకి వెళ్దాం. మరియు అంటే ఇంకొక విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా. నీవు ఇశ్రాయేలీయుల అధిపతులను గూర్చి ప్రలాప వాక్యమునెత్తి ఇట్లు ప్రకటించు. ఇక్కడ ఇశ్రాయేలీయుల అధిపతులు, రాజులు కానీ మిగిలిన అధికారులు, వారి విషయంలో సంతోష వాక్యం కాదు కానీ ప్రలాప వాక్యం, వారికి కలిగే శ్రమ గురించి ఇక్కడ రాయమని చెప్తున్నాడు. కనుక ఇక్కడ నీ తల్లి ఎటువంటిది? ఆడు సింహం వంటిది. ఆడు సింహముల మధ్య పండుకొనను, కొదమ సింహముల మధ్య తన పిల్లలను పెంచు. సింహం దేనికి గుర్తుగా ఉంది? క్రూరత్వానికి గుర్తుగా ఉంది. అందులోకి ఆడు సింహం మరీ డేంజర్. ఇంగ్లీష్లో సామెత ఉంది, ఆఫ్ ఆల్ ది స్పీసీస్ ద ఫీమేల్ స్పీసీస్ ఈజ్ డేంజరస్. అన్నిటికంటే కూడా ఆడజాతి అంటే మగవాళ్ళే కాదు, అన్నిటిలో కూడా ఆడవాళ్ళు అని ఉందన్నమాట. కొన్ని సందర్భాల్లో కరెక్ట్, అది అలా చూస్తే కొన్ని సందర్భాల్లో కాదు. ఇప్పుడు త్రాసుపాము ఉందనుకోండి, త్రాసుపాము ఆడదేనా మగదేనా? చెప్పు, మగదా ఫిమేలా? మగదానికి లేదు, జరిగిపోతుందంటే దానికి ఏం లేదు. ఆడదేం చేస్తుంది? భయంకరం కదండి. అందుకనే ఆ విధంగా వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే భక్తిహీనుల మధ్య, లేకపోతే పరాయి దేశములతో సాంగత్యం చేస్తున్నారు, దేవునితో సంబంధం పెట్టుకోవట్లేదు, దేవుడు చెప్పిన మాటల్ని పాటించట్లేదు. అందుకనే వారిని ఈ విధంగా పోల్చి చెప్తున్నారు. వారికి ఏముందంటే ప్రలాపం. సో ఎక్కడ నీ తల్లి ఎటువంటిది? ఆడు సింహం వంటిది. ఆడు సింహముల మధ్య పండుకొనను, కొదమ సింహముల మధ్య తన పిల్లలను పెంచను. ఇంకొక రకంగా కూడా ఈ సింహము సాతానికి కూడా గుర్తుగా ఉంది. అదే గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుతుంది. మొదటి నుంచి హవ్వ ఆదాములను మింగేసింది, అక్కడి నుంచి నరజాతి యావత్తుని మింగుతుంది. ఇప్పుడు అంత మాత్రమే కాకుండా క్రీస్తు యేసునందు విశ్వాసం నుంచి రక్షణ పొందిన వారిని కూడా మింగివేయటానికి తిరుగుతుంది. ఎప్పుడైతే మనలో బలహీనతలు ఉంటాయో, ఆత్మీయంగా విశ్వాసము బలహీనంగా ఉంటుందో, దేవుని వాక్యం సరిగ్గా ఎరగిన వారుగా ఉంటాము. సో మన వాక్యం యొక్క గ్రహింపు సరిగ్గా లేని కారణం చేత ఈజీగా మనల్ని మోసం చేస్తాం. ఆ రోజు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కానీ, లూకా సువార్త 4వ అధ్యాయంలో కానీ యేసుక్రీస్తు ప్రభు బాప్తిజం తీసుకున్న వెంటనే దేవుడు పరీక్షకు నిలబెట్టాడు. యేసు ప్రభుని పరీక్షించడానికి ఎవరిని వాడుకున్నాడంటే సాతాన్ని వాడుకున్నాడు. కాబట్టి సాతానుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభు కూడా వాక్యాన్ని బాగా ఎరిగిన వాడు కనుక వాక్యముతోనే సాతాన్ని ఎదిరించాడు అన్నమాట. అయితే చివరికి 3వ శోధన వచ్చేటప్పటికి సాతాను కూడా వాక్యాన్ని వల్లించాడు. నీ దూతలు ఏం చేస్తాయంటే సో మీకు నాకు తెలియదు, ఆ రిఫరెన్స్ ఎక్కడుందో తెలియదేమో. తెలుసండి రిఫరెన్స్ ఎక్కడుందో? తెలుసు అమ్మా, చూడండి 91 కానీ 92 కానీ 16వ వచనం చదువు. కీర్తనలు 91 12.
నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. చూశారండి, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందు. చూడండి, వాడికి ఇవన్నీ తెలుసు. మనకి తెలియనివన్నీ కూడా ఎవరికి తెలుసు? లేఖనాలు వాడికి కూడా బాగా తెలుసు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వాక్యాన్ని చెప్పి వాడిని ఎదిరిస్తుంటే వాడు ఇప్పుడు ఏం చేశాడంటే వాక్యం ద్వారానే శోధించాడు. పర్వాలేదు దూకు, ఏం చేస్తారు, దేవదూతలు వచ్చి నేను పట్టుకుంటేనే వాగ్దానం చేయబడింది, వాగ్దానాన్ని నమ్మవా నువ్వు అంటే, సాతాను ఈ దేవుడిని ఏం చేయకూడదు, శోధించకూడదు అని అప్పుడు కూడా రెసిస్ట్ చేసినప్పుడు, సాతాన్ని ఎదిరించినప్పుడు, లోబడకుండా ఉన్నప్పుడు వాడు పారిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఎక్కువగా ఏంటంటే విశ్వాసులైన వారిని వాడు శోధిస్తున్నాడు. కొదమ సింహం వల్లే ఉన్నాడు వాడు, లేకపోతే గర్జించు సింహం వల్లే ఉన్నాడు. వలే అంటే కాదని అర్థం. వలే అంటే జస్ట్ ఊరికే అట్లా ప్రదర్శిస్తాడు. అయితే అందుకనే మనకి వాక్య పరిజ్ఞానం సరిగ్గా ఉండాలి. ఆ వాక్యాలు యందు వాగ్దానములు యందు సరిగ్గా నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభు పూర్తిగా నమ్మాడు కాబట్టి ఈ వాక్యాన్ని తాను ఏం చేశాడు ప్రతి సందర్భంలో. అందుకనే మనం కూడా వాక్యాన్ని సరిగ్గా నేర్చుకుంటూ ఆ వాక్య ప్రకారం విశ్వాసంలో నిలబడినప్పుడు సాతానుడు మనల్ని ఏమీ చేయలేడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడు, మనల్ని కాపాడుతున్నాడు, మనకు విజయం ఇస్తున్నాడు, శోధన నుంచి కూడా తప్పించుకునే మార్గాన్ని చూపిస్తాడు. సో అందుకనే ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారంటే అలా చేయట్లేదు. కనుక రెండవ రాజులు 23వ అధ్యాయం చూడండి. రెండవ రాజులు 23వ అధ్యాయం, 31 నుంచి చదవండి. యెహోయాహాజు ఏలనారంభించినప్పుడు 23 వాడై యెరూషలేములో 3 మాసములు ఏలెను. అతని తల్లి లిబ్నా ఊరి వాడైన ఇర్మియా కుమార్తె హమ్మూటను. ఇతడు తన పితరులు చేసినంతటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు. ఏం నడిచాడండి? యెహోయాహాజు యెహోవా తన తల్లిదండ్రులు ఎలా చేశారో అలా. కాబట్టి తండ్రులు కూడా అట్లే చేసినప్పుడు, వారి ముందు వారు కూడా అట్లా చేసినప్పుడు, తర్వాత వారి పిల్లలు కూడా అదే చేస్తూ వచ్చారు. ఇది యెహోవా దృష్టికి ఏం చేశారంటే వాళ్ళు చెడు నడత నడిచారు. తర్వాత ఇతడు యెరూషలేములో ఫరో నికో హమాతు దేశమునందున్న లిబ్నా పట్టణమందు అతనిని బంధకములో ఉంచి దేశము మీద 70 మణుగుల వెండిని 2 మణుగుల బంగారమును పన్నుగా నిర్ణయించి యోషియా కుమారుడైన ఎల్యాకీమును అతని తండ్రి అయిన యోషియాకు మారుగా రాజుగా నియమించి అతనికి యెహోయాకీమును మారు పేరు పెట్టి యెహోయాహాజు ఐగుప్తు దేశమునకు కొనుకోగా అతడు అచ్చట మృతి పొందాడు. చూశారండి, యెహోయాహాజు దేవునికి ఏం చేశాడు? చెడు నడత. కాబట్టి ఇక్కడ ఐగుప్తు రాజు వచ్చి ఆయన తీసుకెళ్ళిపోయి, ఐగుప్తు రాజే యెహోయాకి ఏం పేరు పెట్టాడు? ఎల్యాకీమును అతని తండ్రి యెహోయాకి తండ్రి అయిన యోషియాకు మారుగా రాజుగా నియమించి అతనికి యెహోయాకీనుని కీమను పేరు పెట్టారు. కాబట్టి అన్ని ఎంతవరకు వచ్చేసింది చూడండి, వారు పట్టుకోవడం, వారి పేర్లు కూడా మార్చారు. అలాగే దానియేలు షద్రకు మెషాకును చూసినప్పుడు బబులోను రాజు నెబుకద్నెజర్ రాజు వారి పేర్లు మార్చాడు, కానీ వారి విశ్వాసాన్ని మార్చలేకపోయాడు. వారి అందరి ఉన్న దైవభక్తిని మార్చలేకపోయాడు కదండి. సో అలాగుండాలి ప్రత్యేకత.
వాళ్ళ పేర్లు మారుస్తాడు కానీ వాళ్ళ స్వభావాన్ని మారుస్తాడా? మనం కూడా అలాగే ఉండాలి. సాతాను కానీ లోకం కానీ ఎదిరించినా బెదిరించినా ఏది చెప్పినప్పటికీ కూడా బయట ఏమన్నా మనల్ని చేయొచ్చు కానీ లోపల ఉన్న మన విశ్వాసం చెక్కు చెదరకుండా ఉండాలి. ఓకే, ఎంతవరకు వచ్చింది? ఈ అగ్నిగుండంలో ఈ యొక్క విగ్రహానికి మొక్కకపోతే అగ్నిగుండంలో మిమ్మల్ని పడేస్తాం అని చెప్పినప్పుడు దానికి కూడా వాళ్ళు భయపడ్డారా? అంటే వారి విశ్వాసము చెక్కు అంత స్థిరంగా అంత బలంగా ఉన్నారు. సో ఇక్కడ యెహోయాహాజు తన చెడు నడతను బట్టి ఆ విధంగా వెళ్ళిపోయాడు. తర్వాత హోషేయ కుమారుడైన ఎల్యాకీమును అతని తండ్రి అయిన హోషేయకు మారుగా రాజుగా నియమించి ఏం చేశాడు? అతనికి యెహోయాకీమును ఎల్యాకీంకి ఏమని పేరు పెట్టాడు? యెహోయాకీం పేరు పెట్టి అక్కడ అతడు మృతి పొందిన తర్వాత యెహోయాకీము ఫరో ఇచ్చిన ఆజ్ఞ చొప్పున దేశము మీద పన్ను నిర్ణయించి ఆ వెండి బంగారములను ఫరోకు చెల్లించుచూ వచ్చాను. దేశము జనుల యొద్ద నుండి వారికి నిర్ణయమైన చొప్పున ఈయన పప్పెట్ అన్నమాట కదా. ఎవరికి చెల్లిస్తూ వచ్చాడు? ఫరోకి చెల్లిస్తూ వచ్చాడు. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజల దగ్గర పన్ను వసూలు చేసి ఇప్పుడు ఈయనకి ఎవరికి చెల్లించాలి? ఫరోకి అన్ని రాజుకి చెల్లించాలి. కాబట్టి వాళ్ళు చూడండి ఎంత సులభన అయిపోతారో, ఎంత వీక్ అయిపోతారో. ఎప్పుడు కూడా నీతి మనల్ని దేవునితో సమీపంగా ఉంచుతుంది. దేవుడు మనకి సమీపంగా ఉంటాడు. నీతి సమాధానపరుస్తుంది దేవుణ్ణి మనుషుల్ని కూడా. సో ఇటువంటి పరిస్థితిని వాళ్ళు నిజమైన దేవుణ్ణి కలిగి ఉండి ఎటువంటి రాజునైనా సరే జయించగలిగే శక్తి దేవుడు వారికి ఇస్తాడు. వీళ్ళు లోపడినప్పుడు వీళ్ళని లోపరుచుకోవటానికి అన్ని రాజులకి శక్తి ఇచ్చాడు. ఏ ఫరో అధికారం నుండి అయితే ఐగుప్తు అధికారం నుండి వీరందరినీ విడిపించాడు. తర్వాత వీరంతా యెహోవా దృష్టిలో దోషులైనప్పుడు, చెడుతనం జరిగించినప్పుడు తిరిగి మళ్ళీ వాళ్ళకి అప్పగిస్తారు. కదండి, వాళ్ళు క్రూరులు. ఎటువంటి వారు? కొదమ సింహం అంటవారు. కాబట్టి ఇప్పుడు ఆయన్ని యెహోయాహాజును తీసుకెళ్ళి ఏం చేశాడు? అక్కడ చచ్చిపోయాడు. కాబట్టి ఈ విధంగా యెహోయాకీముని ఎల్యాకీముని ఏం చేశాడు? ఎల్యాకీమును యెహోయాకీముగా పేరు మార్చి వెండి బంగారాలు ఇక్కడి నుంచి ఆయన పంపించాలని ఆయన పప్పెట్టుగా నియమించాడు. కాబట్టి మనం సాతాను చేతుల్లో పప్పెట్లుగా ఉండకూడదు, ఆట బొమ్మలుగా ఉండకూడదు కదా. ఎందుకు? ఎప్పుడు కూడా దేవునికి అనుకూలమైన జీవితం జీవించాలి. ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఆరాధనా జీవితం కలిగి ఉండాలి. సంఘ సహవాసం మనం కలిగి ఉండాలి. దేవుడు మనల్ని ఒంటరిగా పెట్టలేదు, మనల్ని అందరినీ సమిష్టిగా చేశాడు. కాబట్టి సంఘం అంటే అదన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు తాను ప్రార్థన చేసినప్పుడు కూడా చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం దయచేసి 22వ వచనం చదవండి. మనము ఏకమై ఉన్నలాగున నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేను అక్కడ చదువుతుంది. వారి యందు నేను నా యందు నీవును ఉండడం వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితివి. ఏం చేశావు? అందుకనే తొందరపడుకో, మైండ్ కొద్దిగా ఆబ్సెంట్ అవుతుంది. 23 కూడా చదవను. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసము
ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థించుచున్నాను. చూసారా ఎన్నో వచ్చిన అది 20:21 కదా. నీవు నన్ను పంపిదువని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించట్లేదు, వారి వాక్యం వలన అందరూ నేను వారి కొరకు. ఇప్పుడు మన ఐక్యత ఎవరి ఐక్యత లాగా ఉండాలంటే తండ్రి కుమార ఎంత ఐక్యత కలిగి ఉంటారు కదండి. ఏ విషయంలో అన్నా ఏ డెసిషన్ తీయాలన్నా ఎవరు ఏది ఎగ్జిక్యూట్ చేయాలో అది చేసేస్తారు. తండ్రి సంకల్పిస్తాడు, కుమారుడు నెరవేరుస్తాడు. సో పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే దాన్ని సిద్ధపరుస్తాడు. ఓకే, ఆ పని సంపూర్ణం చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి మనల్ని అందరినీ కూడా రక్షించాలని, మన పాపం పరిహారం చేయాలని దేవుడు సంకల్పించాడు, తండ్రి అని దేవుడు. ఆ పని కుమారుడైన యేసుప్రభువు అప్పచెప్పాడు. నువ్వు లోకానికి వెళ్ళాలి, నీ ప్రాణాన్ని పెట్టాలి, నీ రక్తాన్ని చిందించాలి, వారి పాపాన్ని పరిహారం చేయాలి, మరణించి తిరిగి లేచి మళ్ళీ ఇక్కడికి వచ్చేయాలి అని చెప్పాడు. ఆ పని ముగించుకుని సమాప్తమైందని చెప్పి సిలువలో వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకెవరు వచ్చారు? ఇప్పుడు చెప్పారు పరిశుద్ధాత్మ, నువ్వు వెళ్ళి అక్కడే ఉండాలి. మళ్ళీ యేసుప్రభు రెండోసారి వచ్చే వరకు కూడా నీవు అక్కడే ఉండి వారు పాపులందరినీ కూడా పాపంను గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పుకొని చెయ్యి, నమ్మిన వారి హృదయాలను పవిత్రపరచు, నూతన స్వభావం దయచే, నా లేఖనాలను వారికి నేర్పించి సత్యంలో నుండి సర్వసత్యంలోనికి నడిపించు, అలాగే సిద్ధపరచు, తర్వాత వారిని సంఘముగా సమకూర్చి ఐక్యపరచు, మనలాగా ఐక్యపరచు అని పరిశుద్ధాత్మ పంపితే పరిశుద్ధాత్మ పనిచేస్తాం. ఇప్పుడు ఒక్కొక్కరిలో ఉంటు ద్వారా మనం ఆ పరిశుద్ధాత్మను ఎంతగానో దుఃఖపెడుతాం. మన అవిధేయతను బట్టి, అపవిత్రతను బట్టి కదా, మనం దేవుని వాక్యాన్ని నేర్చుకోకుండా, దేవునికి లోబడకుండా మన జీవితాలే దేనికో ఈ పోరాటం, ఈ ఆరాటమే మనకు సరే కదా. లేగాలి, చేయాలి, ఉద్యోగాలు, తిండి, తిప్పలు ఇవే సరిపోతాయి కదా. మరి లోకం ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయిపోయింది, లగ్జరీస్ ఎక్కువైపోయింది కదా, ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మనం బహు జాగ్రత్తగా ఉండాలి. రాజుల్నే దేవుడు వదిలేసినప్పుడు వారు ఏమైపోయారండి? యెహోయాహాజు ఏమైపోయాడు? ఎలియాకీం ఏమైపోయాడు? చూసా, బొమ్మ అయిపోయాడు. ఎవరి చేతిలో? మనం కూడా ఏమైపోతాం? ఐక్యత లేనప్పుడు, సంఘంతో ఐక్యత లేనప్పుడు, వాక్యాన్ని సరిగ్గా నేర్చుకున్నప్పుడు, సో నిజంగా మనం ప్రార్థన చేసి దేవుని యొక్క శక్తిని పొంది, దేవుని యొక్క అధికారాన్ని పొంది కదా, ఈ లోకంలో మనం కొనసాగకపోతే ఏం చేస్తాడంటే వాడు కొద్దిమ సింహం వాళ్ళు పంపిస్తాడు. ఎవరు? కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత ఇక్కడ రమ్మ 36వ వచనం చదువు, 2వ రాజు 3:36. యెహోయాకీం ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడే యెరూషలేమును 11 సంవత్సరములు ఏలను. అతని తల్లి రోమా ఊరువాడైన పెదాయా కుమార్తెగు జబోద. ఇతడును అతని ఇతను కూడా ఏం చేశాడండి? సో వరుసగా తండ్రి, తల్లి, పిల్లలు, తల్లి అందరూ కూడా రాజులై ఉండి అలా చేస్తున్నారు అన్నమాట. సో కాబట్టి ఈ దినాల్లో అలా లేకుండా దేవుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభుని పంపించి మన పాపాన్ని పరిహారం చేసి మనల్ని ఏం చేశాడు? రక్షించి పరిశుద్ధాత్మను మనలో ఉంచాడు, సంఘము సహవాసం ఇచ్చాడు, ఎంతో ఎస్టాబ్లిష్మెంట్, మన ఆత్మీయ జీవితాన్ని భద్రతకి ఇచ్చాడు. అయితే అనేక మంది విశ్వాసుల్లో నామకార్థత అనేది ఉంటుంది, ఏదో జస్ట్ పైకి అనేది భక్తి ఉంటుంది, అట్లా ఉండిపోతుంది. అది చివరికి ఏమవుతుందో మనకు తెలియదు. యెహోయాహాజులాగా, ఎలియాకీం లాగా అయిపోయే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి కొదమ సింహం యొక్క నోట్లో పడిపోయే ఆస్కారం ఉంటుంది, ఉన్నది కూడా ఊడిపోయే పరిస్థితులు ఉంటాయి. తద్వారా మనకి వారికి
కొద్ది కాలం విలాపం ఉన్నప్పటికీ కూడా మనకి శాశ్వత కాలం విలపించవలసి ఉంటుంది నరకంలో. సో అటువంటి పరిస్థితి నుంచి మనల్ని విడిపించి సహవాసం ఇచ్చాడు కనుక దేవునికి ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి సహవాసంలో ఐక్యత కలిగి జాగ్రత్తగా వాక్యాన్ని నేర్చుకుంటూ ఉండాలి. మళ్ళీ రండి 19వ అధ్యాయంలోకి. 19వ అధ్యాయం. వాటిలో ఒక దాన్ని అది పెంచగా అది కొదమ సింహమై వేటాడ నేర్చుకొని మనుషులను భక్షించున్నది. అన్యజనులు దాని సంగతి విని తమ గోతులో దాన్ని చిక్కించుకొని దాని ముక్కునకు గాలము తగిలించి ఐగుప్తు దేశంలోకి ఈయన యెహోయాహాజుని ఏం చేశారండి? యెహోయాహాజు ప్లేస్లో మన పేరు ఉండకుండా చూసుకోవాలి కదా. ఎప్పుడు కూడా ఏమవుతుందండి? భక్తిహీనంగా ఉంటే దేవుని దృష్టిలో చెడుతనం ఏమైనా కనపడితే, చెడు నట కనపడితే ముక్కుకి గాలం వేసి ఏమవుతుంది? తీసుకుపోతుంది. బలాత్కారంతో తీసుకుపోతుంది. ఇప్పుడు దేవుని బలం మనకు లేనప్పుడు మనం ఎంత బలహీనంగా ఉంటే లోకంలో ఉన్న వాళ్ళే బలవంతులు అవుతారు. దేవుడు మనకి తోడుగా ఉంటే అందరికంటే బలవంతులు, ఈవెన్ సాతాను కంటే కూడా బలవంతులు. సో యేసు ప్రభు మనతో లేనట్లయితే మనం ఎటువంటి వారు? అందుకనే పాపం, సిన్ వీకెన్సెస్, రైచియస్నెస్ స్ట్రెంగ్థెన్స్. నీతి మనల్ని బలపరుస్తుంది, పాపము మనల్ని, పాపానికి ఆపోజిట్ నీతి అన్నమాట. రైట్ లివింగ్ బిఫోర్ గాడ్, రాంగ్ లివింగ్ బిఫోర్ గాడ్ ఈజ్ సిన్. రైట్ లివింగ్ బిఫోర్ గాడ్ ఈజ్ రైచియస్నెస్ కదా. రాంగ్ లివింగ్ బిఫోర్ గాడ్ ఈజ్ సిన్ కదా. ఇప్పుడు చదువుకున్న దాంట్లో ఎవరు జీవించారు? యెహోయాజు, యెహోయాకీం ఇద్దరు. వాళ్ళ పితరులు కూడా అలాగే, మనం కూడా అటువంటి వారమే. అయితే క్రీస్తు యేసు ద్వారా మనల్ని ఏం చేశాడు? రక్షించాడు. జాగ్రత్తగా ఉండాలి కదా. ఇప్పుడు మనల్ని మనం భద్రం చేసుకోవాలి కదా. చూడండి ఒక మాట, 1 యోహాను 5వ అధ్యాయం 18వ వచనం. 1 యోహాను దేవుని మూలముగా పుట్టిన వాడు ఎవరు కూడా ఏం చేయరు? దేవుని మూలంగా పుట్టడం అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడిని నమ్మాలి, నా పాపాల గురించి చనిపోయి తిరిగి లేచినాడని నమ్మాలి కదా. యేసు ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించాలి, మన పాపాలు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడి అప్పుడు క్షమించి మన ఆత్మ ఏమవుతుందండి? తిరిగి జన్మిస్తుంది. అంటే దేవుని పిల్లలు అవుతుంది. ఎందరైతే యేసుక్రీస్తుని అంగీకరించారో వారంతా దేవుని పిల్లలగుటకు అధికారం పొందినారు. 1 యోహాను 1:12 ఉంటుంది. ఓకేనా? కాబట్టి దేవుని పిల్లలు అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఐజాక్ గారు భద్రపరచాలి కదా. అంటే ఇప్పుడు దేవుణ్ణి దుఃఖపెడతామా, ఆయాసపెడతామా, దేవునికి అవిధేయత చూపిస్తామా, వాక్యానికి విరుద్ధంగా జీవిస్తున్నామా అనేది ప్రతిసారి కూడా మనం ఏ డెసిషన్ తీసుకున్నప్పటికీ కూడా జాగ్రత్తగా ఆలోచన చూసుకోవాలి. దేవునికి ఇచ్చే సమయాన్ని ఇవ్వగలుగుతున్నామా లేదా, మన ఆత్మీయ జీవితంలో మనం వర్ధిల్లుతున్నామా లేదా అనేది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం భౌతిక విషయాల్లో వర్ధిల్లటానికి చాలా ఆసక్తి ఉంటుంది. కొంతమంది ఆ ఆసక్తి కూడా ఉండదు, ఇది ఉండదు అది ఉండదు, వాళ్ళని సోమరిపోతులు అంటారు. స్పిరిచువల్లీ లేజీ, ఫిజికల్లీ లేజీ. వారు ఎందుకు పనికి వస్తారు? కాబట్టి అటువంటి పరిస్థితుల్లో లేకుండా దేవుని మూలంగా పుట్టిన వారి డ్యూటీ ఏంటి? తాము ఒకటేంటి? ఐక్యత. ఎవరిలాగా ఐక్యత? తండ్రి, కుమార, పరిశుద్ధ. మన పరిశుద్ధులు కూడా ఏం చేయాలి? ఐక్యత. దేవుని వాక్యం విన్నప్పుడు దాన్ని ఐక్యపరచుకోవాలి. కూడి సమాజంగా కూట మానవద్దంటే ఏం చేయాలి? ఐక్యత. లేదంత ఐక్యత లేదు. పొద్దున్న 50 మంది వచ్చారనుకో, ఒకవేళ అలా చెప్పామనుకో, దాంట్లో 10 మందే కనపడతారు, మ్యాక్సిమం 20 మందే కనపడతారు. మిగిలిన వాళ్ళు నేను నీ బిడ్డని, నీ బిడ్డ నా బిడ్డ కదా, నువ్వు కొదవ సింహం బిడ్డవు నువ్వు. అర్థమైందండి? అట్లా భ్రమలో పోవద్దు, యథార్థంగా ఉండాలి. అందుకనే బాధతో మేము హెచ్చరించినప్పుడు
బాధతో హెచ్చరిస్తాం. పిల్లలు యవనస్తులకి అర్థం కాదు. అర్థమైంది. వేషధారణ మాకు అలవాటు లేదు, అలా మిమ్మల్ని పెంచాలని కూడా లేదు. వేషధారణ ఉంటే నువ్వు ఏది చేసినా రైట్ అని ఒప్పుకోవటం. అట్లా నీ దగ్గర ఏదైనా సంపాదించుకోవాలంటే నిన్ను అట్లా మభ్య పెట్టవచ్చు. చెడు చేసినా మంచోడు అన్నావు అనుకో, అంకులు మంచోడు కదా. అట్లా మాది అట్లా లేదు. అందుకని ఏం చేస్తాం, ఉన్నది ఉన్నట్టు, తర్వాత ఏం జరుగుతుందో జరుగుతుంది. అర్థమవుతుందండి. సో అటువంటి ఐక్యత కావాలి జాగ్రత్త. తర్వాత రండి 7వ వచనం చదవమ్మ. 19 వారిని నగరులను అవమానపరచి వారి పట్టణములను పాడు చేసెను. దాని గర్జన ధ్వనికి దేశమును అందులోనున్న సమస్తమును పాడాయి. నలుదిక్కుల దేశపు జనులందరూ దాన్ని పట్టుకొనుటకు పొంచి ఉండి ఉరియొగ్గగా అది వారి గోతిలో చిక్కెను. అప్పుడు వారు దాని ముక్కులకు గాలము తగిలించి దాన్ని బోనులో పెట్టి బబులోను రాజునంతకు తీసుకొని పోయి అతనికి అప్పగించి, దాని గర్జనము ఇశ్రాయేలీయుల పర్వతముల మీద ఎన్నటికీ వినబడకుండానట్లు వారు దాన్ని గట్టి స్థలమందు. కాబట్టి ఇది కొదమ సింహముల్లో కూడి కూడా తిరుగులాడి వేటాడ నేర్చుకునే మనుషులను భక్షించినదై వారి నగరాలను ఏం చేసిందంటే అవమానపరిచింది. కాబట్టి ఈ విధంగా ఐగుప్తు ఒకటి, బబులోన్ ఒకటి, అపరిశుద్ధులైన వారిని దేవుని ప్రజలైన వారు ఆత్మీయంగా బలహీనులైనప్పుడు, పాపులైనప్పుడు, దేవుని దృష్టిలో చెడుతనం తగిలినప్పుడు వారి ముక్కుకి గాలి వేసి తీసుకుని పోతాడు. వాడే కొదమ సింహం. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం చూస్తే మన కొదమ సింహం ఎవరు? సాతాను. వాడు కూడా మన బలహీనతలను బట్టి మనల్ని వాడుకుంటాడు కదా. ఆత్మీయ బలహీనతలకు గురైనప్పుడు బలపడకుండా, ఎప్పుడూ కూడా దేవుని మందిరానికి రాకుండా, సరిగా వాక్యాన్ని నేర్చుకోకుండా, ఆరాధన చేయకుండా, ప్రార్థన చేయకుండా, దేవుని సేవ చేయకుండా వాడు ప్రయత్నం చేస్తాడు. అటువంటి దాంట్లో ఉండకూడదు. నిన్ను ఏ ఉద్దేశంతో దేవుడు రక్షించాడో ఆ ఉద్దేశం ఏంటో నేను తెలుసుకుని, నీకు ఏ తలాంతులు ఇచ్చాడో, వరాలు ఇచ్చాడో, ఏ తలాంతులు, వరాలు, మ్యూజిక్లు, పాటలు ఏమి లేకపోయినప్పటికీ అందరికీ దేవుడిచ్చిన పని ఏంటంటే ఒకటంటే ఆ యాజక ధర్మం సమాజంగా కూడా మానవద్దు. ఇది యాజకుల ఆలయము కదండి. యాజకులమయ్యాం దేవునికి. తర్వాత వచ్చి మనం ఆరాధన చేయాలి. ప్రార్థనా కొడుకైతే ప్రార్థన చేయాలి. బైబిల్ పఠనం అయితే వాక్యం నేర్చుకోవాలి. ఇశ్రాయేల్ కూడా ఎజ్రా అంటే వాళ్ళు నేర్పించారా లేదా? నేర్చుకోవాలి. సువార్త అంటే బయటకు వెళ్ళి సువార్త చెప్పాలి. కొంతమంది వచ్చినా రాకపోయినా ఇవన్నీ జరుగుతున్నాయా లేదా? జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? తాము భద్రపరుచుకుంటున్నారు, దేవుని పక్షంగా ఉంటున్నారు, దేవుడు వారి పక్షంగా ఉంటున్నారు. కొదమ సింహానికి వారు చోటు ఇవ్వట్లేదు. మింగటానికి వెతుకుతూ తిరుగుతున్న సింహానికి ఏం చేయట్లేదు, వాళ్ళు చోటు ఇవ్వట్లేదు. మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆత్మీయంగా మింగివేయకూడదు. సో హఠాత్తుగా యేసుప్రభు వచ్చినా మనకేమైనా వచ్చినా మనం ఏమవుతుందో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి ఇటువంటి పరిస్థితి నుంచి దేవుడు మనం విడిపించాడు, క్రీస్తు యేసులో భద్రపరుస్తున్నాడు. ఆఖరిగా మాట చూడండి, యోధా పత్రిక 1వ వచనం చదవండి. యోధా పత్రిక 1వ వచనం చదవండి. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి, చూసారండి, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి క్రీస్తు యేసునందు భద్రపరచబడి పరిశుద్ధాత్మ ద్వారా సిద్ధపరుస్తున్నాడు. భద్రపరిచి ఏం చేస్తున్నాడు? ఈ ముగ్గురు కలిసి మన కొరకు ప్రార్థన చేస్తుంటే, యేసుప్రభు కూడా నిరంతరం విజ్ఞాపన చేస్తుంటే, సో దేవుని సేవ విషయంలో, వాక్యాన్ని నేర్చుకునే విషయంలో, యాజక ధర్మం జరిగించే విషయంలో ఐక్యతను కొనసాగుతుంది కదా. అట్లా లేకుండా మనం
మనల్ని మనం అప్పగించుకోవాలి. లేకపోతే సాతానికి నోట్లో పడతాము. తర్వాత మనల్ని విడిపించే వారు ఎవరు కూడా ఉండరు. ప్రార్థనలకు ఆరాధనలకు